తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాటాహాటిగా సాగాయి. హైదరాబాద్లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపైన మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మంత్రి శ్రీధర్బాబు కౌంటర్ ఇచ్చారు. మల్లారెడ్డి నిజాలు మాట్లాడతారా అనుకుంటే మళ్లీ అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు అన్ని చేశామని చెప్పారని, ఇప్పుడు మళ్లీ సమస్యను లేవనెత్తుతున్నారని విమర్శించారు. నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉండే 7 మున్సిపాలిటీ ఉండే, దాన్ని తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీ చేసిరు. ఇప్పుడు 16 వార్డులు చేసిరు. దాన్ని ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ ఆ జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్త అంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. వాసనగా సంబంధించి కానీ అనేక సంబంధించి కానీ ఈరోజు ఆల్టర్నేటివ్ సైట్ని డెవలప్ చేసే కార్యాచరణ తీసుకుంటాం. ఒకటే డంప్ యార్డ్ కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు 4 మూలల్లో కూడా మొత్తం హైదరాబాద్కు సంబంధించిన చెత్తా చెదారం ఒకటే ప్రాంతంలో ఈరోజు జవహర్ నగరే కాకుండా కనీసం 3 ప్రాంతాలను ఎంపిక చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. అదేవిధంగా మల్లారెడ్డి గారు చెప్పిండ్రు, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఇది లేవు, అది లేవు అని. వాస్తవాలు చెప్పిండ్రు. 10 సంవత్సరాలు మీరున్నా మీకు సంబంధించిన రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అని ఒక్కసారి కాదు సార్, 2-3 సార్లు చెప్పిండ్రు. చాలా సంతోషం. వీ విల్ టేక్ ఇట్ అప్. డోంట్ వరీ సార్, వీఆర్ హియర్ టు బిల్డ్ రోడ్స్, వీఆర్ హియర్ టు గివ్ వాటర్. వారు చెప్పిండు 10 సంవత్సరాలు కాలేదు అని చెప్పకుండానే చెప్పిండు. మేము ఈ విధంగా కూడా మీరు చెప్పిన అన్ని కూడా దృష్టిలో నోట్ చేసుకొని జరగని పనులన్నీ కూడా రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ అంశాలన్నీ మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా చేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతే. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతపైన ఆందోళనకు దిగారు. గన్ పార్క్ నుంచి శాసనసభకు ప్లకార్డులతోటి ర్యాలీగా వెళ్లారు. ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గ్యాస్ కొరతతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే కేంద్రం గ్యాస్ సరఫరా చేస్తుందని ఆరోపించారు. మరి సిలిండర్లు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో ఒక స్కీమ్ తెచ్చిందో దానికి అనుగుణంగా దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. ఇవాళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక
ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. అటు కేంద్రము ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి, ప్రజల్లో విశ్వాసం నింపాలి, ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికి ఉండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇందాక నేను చెప్పినట్టు ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. అంతెందుకు మా ఇంట్లో అక్కడ ఇక్కడ చెప్పేది కూడా కాదు, మా ఇంట్లో నా వైఫే అడిగింది, యుద్ధంతో ఇంకా సిలిండర్లు దొరకవంట కదా, తెప్పించుకోవాలంట కదా అని చెప్పి అడిగే పరిస్థితి. అంటే ఇవాళ ప్రతి ఇంట్లో ఇది ఒక చర్చగా మారిపోయింది, చర్చనీయాంశంగా మారిపోయింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో రాష్ట్రం ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంపైన కేటీఆర్ చిట్చాట్ చేశారు. ఫార్ములా ఈ రేసు కేసు ముమ్మాటికి లొట్టపీసు కేసే అని ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదన్నారు. లేని కేసు ఉన్నట్టుగా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారన్నారు. మొదటి నుంచి ఇదే చెప్తున్నానని, ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని ఛార్జ్షీట్లో ప్రభుత్వం మళ్లీ ఒప్పుకుందన్నారు. కట్టింది 45 కోట్లు అయితే 500, 600 కోట్లు అని గోరంతలు కొండంతలు చేస్తున్నారన్నారు. తాము ఎవరికి అనుచిత లబ్ధి చేకూర్చామని ఆరోపిస్తున్నారో వారి పేరే లేదు అంటే కేసే లేదు కదా అన్నారు. ఛార్జ్షీటు మొత్తం చదివితే విధానపర లోపం అన్నట్లుగా ఉంది తప్ప అరపైసా అయినా పొరపాటు ఉందా? బ్యాంకు ఖాతాలో ఉన్న ఆ డబ్బును ఎందుకు రికవరీ చేయలేదని ప్రశ్నించారు. తప్పుడు ఛార్జీలతోటి ఛార్జ్షీట్ పెట్టారన్నారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉధృత పరిస్థితి తలెత్తింది. అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్వి నేతలు ప్రయత్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బారికేడ్లు ఎక్కి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్వి కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. మంత్రి పదవి రాకపోయినా కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవి కోసం పోరాటం చేయడం తన లక్ష్యం కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎంపీ ఎన్నికల సందర్భాల్లో తాము ఇద్దరం అన్నదమ్ములు అని తెలియదా అన్నారు. నయంకే భయపడలేదని, మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అది చేస్తా అన్నారు. మంత్రి పదవిపైన అధిష్టానం గతంలో హామీ ఇచ్చిందని, అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదన్నారు. తాను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదని, పదవి లేకున్నా రాజగోపాల్ రెడ్డికి ప్రజల గౌరవం ఉంది అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తన అలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరమన్నారు. ఇక తనకు రేవంత్ రెడ్డితోటి ఎలాంటి ఇబ్బంది లేదని, ముఖ్యమంత్రితోటి ప్రత్యేక భేటీ లేదు, ఎదురు పడితే పలకరించుకుంటామని స్పష్టం చేశారు ఆయన. కేటీఆర్తో కూడా సాధారణంగానే అన్ని విషయాలపైన మాట్లాడతానని, 2018 ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పని కేటీఆర్కు చెప్పారన్నారు. మాజీ మంత్రి జీవన్రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలిశారు. పార్టీ మార్పుపైన జీవన్రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. జీవన్రెడ్డి నివాసంలో చర్చలు జరిపారు. జీవన్రెడ్డితోటి మహేష్ గౌడ్ భేటీపైన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జీవన్రెడ్డితోటి మహేష్ గౌడ్ చర్చలు విఫలమయ్యాయి. రాజీనామా నిర్ణయంపైన జీవన్రెడ్డి వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు జీవన్రెడ్డి నిరాకరించారు. రైట్ ఉంది. కాంగ్రెస్ పార్టీతో మన చివరి దినం కాబోతుంది. 4 దశాబ్దాల అనుబంధం తెచ్చుకోవాలంటే కూడా కొంత బాధ అనిపిస్తుంది. రాజకీయంగా ఒడిదుడుకులు, గెలుపు ఓటములు ఇలా చూసా. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ
ఎన్ని గెలిపోవటంలో ఎదుర్కొన్నా కానీ ఎన్నడూ కూడా ఏదైతుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పి అంటున్నా. ఇలా రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక గుర్తింపు, ఒక ఐక్యతకి చిహ్నం జగిత్యాలు తీసుకుంటారు ఎవరైనా కానీ చెప్పండి. రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యతకు చిహ్నం తీసుకుంటారు. అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకున్నామని చెప్పి అంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయంగా ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏదైతుందో ప్రజా జీవితంలో కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఇలా మనం రాజకీయ పోరాటం అనేది ఎవరైనా చేస్తున్నారో మనకు తెలియాలి. నేను చెప్పంటున్నాను, ఒక ప్రత్యక్షంగా రాజకీయ పోరాటం చేయటం మనకు తెలుసు ఎవరైనా యుద్ధం చేస్తున్న సంగతి. మన పరిస్థితి ఏమైపోయిందంటే నువ్వు ఎవరైనా యుద్ధం చేస్తున్నావు తెలుస్తలేదు నీకు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు విపక్షంతో ఏది ఇస్తుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుందంట. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడినట్టు ఒక పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకోవటం లేదు. మరి ఎక్కడున్నా మన జీవన్రెడ్డి అంశంపైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్రెడ్డిని కోల్పోవడం తమకు ఇష్టం లేదన్నారు. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడైన జీవన్రెడ్డి తమకు తండ్రి లాంటి వ్యక్తిగా అభివర్ణించారు. కొన్ని రాజకీయ నిర్ణయాలు కొందరికి ఇబ్బందులు కలిగిస్తాయి అన్నారు. జీవన్రెడ్డికి అలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. అయినప్పటికీ ఏఐసీసీ సూచనల మేరకు ఆయనతోటి చర్చలు జరిపామని తెలిపారు. రాజీనామా నిర్ణయంపైన పునరాలోచించాలని కోరామన్నారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, దాదాపు 43 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు తండ్రి లాంటి వాడు. రాజకీయంగా ఆయనంతటి సీనియర్ నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మినా ఎక్కువ లేరు. 2023 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం, 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడం, వాటి పర్యవసంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులు గురైనారు. సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బందులు ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం జగిత్యాలలో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జీవన్రెడ్డి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటనతో రాజకీయ హడావుడి మొదలైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. చర్చలు వేగవంతమయ్యాయి. ఇదిలా ఉంటే జగిత్యాలలోని జీవన్రెడ్డి నివాసానికి ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి చేరుకుని కీలక భేటీ నిర్వహించారు. రాహుల్ గాంధీకి సన్నిహితుల చొరవతోటి చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తన నిర్ణయంపైన జీవన్రెడ్డి ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రాజీనామా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు జీవన్రెడ్డి. దీంతో జగిత్యాల రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ వరకు బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. దివ్యాంగుల పింఛన్లు, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్లు, వైద్య సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. దివ్యాంగుల హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. అసెంబ్లీ డైనింగ్ హాల్లో జరిగిన ఈ సన్నివేశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఒకే టేబుల్ పైన కేటీఆర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్ కలిసి లంచ్ చేయడం చర్చనీయాంశమైంది. లంచ్ పూర్తయిన తర్వాత కూడా వారు డైనింగ్ హాల్లోనే సుమారు 2 గంటల పాటు మాట్లాడుకోవడం మరింత ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలోనే ఏ అంశాలపైన చర్చ జరిగిందన్న దానిపైన ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి ఈ భేటీ రాజకీయ వర్గంలో చర్చకు దారితీస్తోంది.
స్పీకర్ నిర్ణయంపైన కోర్టుకు వెళ్లిన బీజేపీకి దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకించవద్దని పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని దానం నాగేందర్ అన్నారు. కానీ ఆ విషయం రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి తెలుసో తెలియదు అని అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ ట్రిబ్యునల్కు హైకోర్టు జారీ చేసిన నోటీసులపైన దానం స్పందించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఈ పిటిషన్ తోటి తేలింది అన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేదని, నోటీసులు వచ్చాక అడ్వకేట్ తోటి సంప్రదించి సమాధానం ఇస్తామన్నారు. నేను పేపర్లో చూశాను, నిన్న హైకోర్టులో వాళ్ళు వచ్చింది. నాకు ఇంకా నోటీస్ పత్రాలు అందలేదు. అందిన తర్వాత మా అడ్వకేట్తో డిస్కస్ చేసి దానికి ఎలా రిప్లై చేయాలని చూస్తాను. బీజేపీకి ఏం సంబంధం నాకే అర్థమైతే లేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అనా లేకుంటే మరి ఏదో తెలియదు. మహేశ్వర్ రెడ్డి ఏ ఉద్దేశంతో వేసిండో వాళ్ళ పార్టీకి ఇప్పుడు ఒకటేమో అమిత్ షా గారు సుప్రీం మన పార్లమెంట్లోనే మొన్న చెప్పాడు, స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు అని చెప్పి. ఇప్పపు సారా విషయంలో సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. కానీ తనకు ఈ విషయంపైన పూర్తి అవగాహన ఉంది అన్నారు. అవగాహన లేకుండా తాను ఎప్పుడు మాట్లాడను అన్నారు. రేపు అసెంబ్లీలో ఇప్పసారా విధానం గురించి మాట్లాడే అవకాశం తనకు ఇచ్చారన్నారు. అందులో అన్ని వివరాలను స్పష్టంగా వెల్లడిస్తానన్నారు. అందుకే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన వారందరికీ ఒక మాట, దయచేసి రేపు నా ప్రసంగం వినండి, నిజాలు మీకే తెలుస్తాయన్నారు అనిరుద్ధ్ రెడ్డి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 85వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రిని కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ సమస్యలపైన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఏపీ ఫైబర్ నెట్ కాలం తీరిన బాక్సులకు 59 రూపాయల రెంటల్ను తొలగించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్కు కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను సంబంధిత మంత్రి బీసీ జనార్దన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఎఫ్సీఆర్ఏ పర్మిషన్లు రెన్యువల్ చేయడంపైన వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యా, వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు కొనసాగించేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలు చేస్తాయన్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు జగన్. నిజంగా చంద్రబాబు కృషి ఉంటే పర్మిషన్ల రెన్యువల్కు ఏడాది కాలం ఎందుకు పట్టిందని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు వైఎస్ జగన్. క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తాము చేయని పనుల్ని కూడా చేశామంటూ అబద్ధాలు ప్రచారాలు చేసుకోవడం కూటమి సర్కార్కు అలవాటుగా మారిపోయిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు నిదర్శనమన్నారు. గతంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ వంటి పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకురావడానికి జగన్ కృషి చేస్తే పరిశ్రమల్ని తరిమేస్తున్నారంటూ దుష్ప్రచారాలు చేసిన కూటమి పార్టీలు ఇప్పుడు 24 నెలల్లో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలపైన శ్వేతపత్రం ప్రకటించగలరా అంటూ గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ఎందుకు దాన్ని కప్పడాలనేటువంటి ప్రయత్నం చేయట్లేదు? ప్రతి నెల, ప్రతిరోజు అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విఆర్ఎస్లు, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకేమో వారిని లే ఆఫ్లు. కేవలం ఈ 20 మాసాల్లో దగ్గర 6,500 మంది నుంచి 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీశారు, తొలగించారు. విఆర్ఎస్ల పేరిట లేదా మెగా విఆర్ఎస్ల పేరిట పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని దాదాపు 4,000 మందిని తొలగించారు. దగ్గర 10,000 మందికి ఈ రోజు ఉపాధి కోల్పోయారు. మీరేమో ఒక పక్క ఏమో లక్షల ఉద్యోగాలు చేస్తున్నాయని చెప్పని అంటారు. ఇప్పుడు అడిగితేనేమో ఎన్నికల ముందేమో సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు. 2 సంవత్సరాల తర్వాత అడిగితేనేమో వచ్చే 3 సంవత్సరాల తర్వాత 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పని అంటున్నారు. వచ్చే 3 సంవత్సరాల తర్వాత మీరు ఉండాలి కదా. జువ్వల దినలో బోట్లు మిస్ అయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. సీఎం ఈ ఘటనపైన టీంని పంపించారని మంత్రులు ఆనం, ఫరూక్, ఎమ్మెల్యే కొండబాబు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలతో కలిసి అధికారులు, ఎమ్మెల్యేలతోటి సమావేశం నిర్వహించామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. తమిళనాడు మత్స్యకారుల వల్ల స్థానిక మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన మాట్లాడామన్నారు. కోస్టల్లో 18 నిఘా బోట్లు ఉన్నాయని అవి మరమ్మతులకు గురయ్యాయి అన్నారు. పలు శాఖల ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంని నియమించామన్నారు.
తమిళనాడు నుంచి బోట్లు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు అది చాలా కాలం నుంచి ఉంది. దాని మీద అనేక సార్లు ప్రభుత్వం కూడా తమిళనాడు ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కోస్టల్లో ఉన్నటువంటి పోలీసుకు సంబంధించి కొన్ని బోట్స్ ఉండేవి. ఆ బోట్స్ అన్ని కొన్ని కారణాల వల్ల అవన్నీ కూడా రిపేర్లో ఉండడం వల్ల దాదాపు 27 స్టేషన్స్లో 18 బోట్లు ఈ కోస్టల్ మెరైన్కి సంబంధించినటువంటి బోట్లు ఉండేవి. ఆ బోట్లన్నీ కూడా రిపేర్ రావడం, దానివల్ల అవన్నీ కూడా ఆగిపోవడం, మనం దీన్ని మానిటర్ చేయడానికి సరైనటువంటి టాస్క్ ఫోర్స్ లేదు. మరి గతంలో వచ్చినటువంటి సందర్భంలో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలి. అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ నుంచి, ఫారెస్ట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ట్రయల్గా బోట్ కూడా తయారు చేసి పంపించడం కూడా జరిగింది. అది కూడా గస్తీ తిరుగుతూ ఉన్నారు. అలాగే మరొక 2 బోట్లు కూడా తయారు చేసి మిగతా 2 బోట్లు కూడా పెట్టి, ఎందుకంటే ఏప్రిల్ 15th వరకు ఫిషింగ్ జరుగుతుంది, తర్వాత బ్యాన్ పీరియడ్ వస్తుంది. కాబట్టి 15th లోపు ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ తమిళనాడు బోటు రాకుండా ఆపడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ బోట్లన్నింటినీ కూడా ఈ 18 బోట్లు రిపేర్ చేయటమా లేకపోతే కొత్త బోట్లు తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారితో మేము ఒక నివేదిక తయారు చేసుకుని వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ జూన్ 15 నుంచి బోట్లు మళ్ళీ ఫిషింగ్ వెళ్తాయి. కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో ఈ బోట్లన్నీ కూడా రెడీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఆ గ్రామస్తులు ఒక సమావేశం పెట్టుకుంటారని చెప్పి మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ సమావేశం పెట్టుకుని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి ప్రభుత్వ సహకారం అందిస్తాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కులాల మధ్యన చిచ్చు పెట్టాలి, గ్రామాల మధ్యన చిచ్చు పెట్టాలి, మతాల మధ్యన చిచ్చు పెట్టాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి అలాంటి నిజాయితీ లేనటువంటి ఆరోపణలకు ఎవరు కూడా నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో తీవ్ర అంతరాయం నెలకొంది. గత 2 రోజులుగా సర్వర్ సమస్యల కారణంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్ బిజీ సందేశాలతోటి కంప్యూటర్లు పనిచేయకపోవడంతో సిబ్బంది ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు, భూ బదలాయింపు, రిజిస్ట్రేషన్లు ఉదయం నుంచి ఆగిపోయాయి. ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్లు గంటల తరబడి కార్యాలయాల వద్ద ఎదురు చూడాల్సి వచ్చింది. సేవలు ఎప్పుడు పునరుద్ధరించబడతాయో స్పష్టత లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ డౌన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొనగా అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే సేవలు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయన్న దానిపైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సాంకేతిక లోపాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టెర్రర్ లింకులతోటి విజయవాడ ఉలిక్కి పడింది. ఈ టెర్రర్ లింక్ హైదరాబాద్కు సంబంధం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాలతోటి సంబంధాలు ఉన్నాయని 3 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో టెర్రరిస్టుల గురించి యువకులు వీడియోలు పోస్ట్ చేశారు. 3 యువకులతో పాటుగా హైదరాబాద్కి చెందిన మహిళతోటి సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కి చెందిన యువతి కీలక సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్కి చెందిన యువతి ప్రస్తుతం పరారులో ఉంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతుంది. అంబర్పేట, నాగోల్, ఉప్పల్, బోడుపల్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా ఆటోలు, ఇతర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఇక మల్లాపూర్, గట్కేసర్, అత్తాపూర్ ప్రాంతాల్లోని పలు బంకుల వద్ద నో స్టాప్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉధృత పరిస్థితులపైన ప్రధాని మోడీ పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల్లో చిక్కున్న భారతీయుల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని, అదే సమయంలో దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మందికి పైగా భారతీయ కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ప్రస్తుత యుద్ధ సంక్షోభం వారి భద్రతపైన ఆందోళన కలిగిస్తుంది అన్నారు. ముడి చమురు ధరలు సరఫరాపైన నీలినేడులు కమ్ముకుని ఉన్నప్పటికీ దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని ప్రధాని భరోసా ఇచ్చారు. इस युद्ध को लेकर पल पल में हालात बदल रहे हैं। इसलिए मैं देशवासियों से भी कहूंगा कि हमें हर चुनौती के लिए तैयार रहना ही होगा। इस युद्ध के दुष्प्रभाव
लंबे समय तक रहने की प्रबल आशंका है, लेकिन मैं देशवासियों को भरोसा देता हूं, सरकार सतर्क है, तत्पर है और पूरी गंभीरता से रणनीति बना रही है, हर निर्णय ले रही है। देश की जनता का हित हमारे लिए सर्वोपरि है। भारत सरकार ने एक इंटर मिनिस्ट्रियल ग्रुप भी बनाया है। ये ग्रुप नियमित मिलता है और हमारे इंपोर्ट एक्सपोर्ट में आने वाली हर दिक्कत का आकलन करता है और ये ग्रुप आवश्यक समाधान पर भी निरंतर काम करता रहा है। जैसे कोरोना के समय में अलग अलग सेक्टर्स की चुनौतियों से निपटने के लिए एक्सपर्ट्स और ऑफिसर्स के एम्पावर्ड ग्रुप्स बने थे, वैसे ही कल ही ऐसे 7 नए एम्पावर्ड బుధవారం మధ్యాహ్నం ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపైన చర్చించనున్నారు. 2 కీలక బిల్లులపైన నిర్ణయం తీసుకున్నది కేబినెట్. ఇప్పటికే చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్లపైన కేంద్రం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. మహిళా బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమెరికా ఇజ్రాయెల్ తోటి దశాబ్దాలుగా శత్రుత్వం కొనసాగిస్తున్న ఇరాన్ వైఖరిలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతోటి ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ తోటి కొనసాగుతున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆయన గుర్తించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే భారీ వినాశనం నుంచి దేశాన్ని కాపాడంతో పాటుగా తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ముస్తఫా ఈ శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఆంక్షలు, ఇజ్రాయెల్ దాడుల నుంచి బయటపడాలంటే చర్చలే సరైన మార్గమని ఆయన నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతోటి ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్ స్టాక్లలో బలమైన కొనుగోళ్ల మద్దతుతోటి సూచీలు రోజంతా సానుకూలంగా కదిలి గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1372 పాయింట్స్ పెరిగి 74,068 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 399 పాయింట్స్ లాభపడి 22,912 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మీడియా ఇండెక్స్ 3% పైగా పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. ఆటో, బ్యాంకింగ్ రంగాలు కూడా మార్కెట్ ర్యాలీకి గణనీయంగా దోహదపడ్డాయి. అయితే ఫార్మా రంగం మాత్రం మిగతా వాటితోటి పోలిస్తే స్వల్ప లాభాలకే పరిమితమైంది. ఇదిలా ఉండగా స్టాక్ మార్కెట్లో జోష్ ఉన్నప్పటికీ రూపాయి మార్కం విలువ క్షీణించింది.